అదే కొన్ని ఏరియాల్లో అట్ట అవ్వట్లేదే, కొన్ని చోట్ల అవ్వట్లా. ఇక్కడ ఈ గొడవ జనసేన తెలుగుదేశం మధ్యన వస్తుంది, బీజేపీతో రావట్లా. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల తెలుగుదేశం డామినేషన్ నడుస్తుంది, మిగతా చోట్లంతా కూడా జనసేన ఎమ్మెల్యే కంటే కూడా వీళ్ళ ఇన్ఛార్జికే నడుస్తుంది. అయితే జనసేన ఎమ్మెల్యేలు గట్టిగా దబాయించి పనిచేపిస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. లైక్ సుందరపు విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఈ పంతం నానాజీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. ఆ మిగతా చోట్ల ఎక్కడైతే కాస్త సాఫ్ట్ ఉంటారు చూడండి ఎమ్మెల్యేలు జనసేన వాళ్ళు, అక్కడ టీడీపీ వాళ్ళ హవానే నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇంకొకళ్ళ హవా ఇంపాసిబుల్, అసాధ్యం, జరగట్లా, జరగదు కూడా, జరగట్లేదు, జరగదు కూడా. ఈ కొద్దిగా పవర్ ని కూడా అంగీకరించలేకపోతే ఎట్లా జ్యోతుల్ నెహ్రూ, ఈ కొద్దిగాని కూడా అంగీకరించలేకపోతే ఎట్లా అంటే ఏంటి, మొత్తం తన పెత్తనమే జరగాలి, మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోకూడదు, జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళు. ఎట్లా వర్కౌట్ అవుతుంది అది, అది కదా సమస్య ఇక్కడ. అంటే ఆయన ఓకే, ఆయన సీనియర్ కాబట్టి ఆయన చెప్పిన లాజిక్ని ఎంతవరకు మనం పరిగణలో తీసుకోకూడదని. ఎందుకంటే అప్పట్లో కూడా ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం, తర్వాత ఏమైంది ఆ పార్టీలే మొత్తం